ఇక హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో భారీగా కురుస్తుంది వర్షం. బంజారా హిల్స్, మణికొండ, గండిపేట, ఉప్పర్పల్లి, నార్సింగ్, మైలార్దేవ్పల్లిలో వాన పడుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, హైదరాబాద్ లో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. ఆ ప్రెసెంట్ ఏ ఏరియాలో వర్షం పడుతుంది వెంకట్? ప్రసన్న, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. గంట క్రితం నుంచి నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో ఎక్కడివక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు మనం నాంపల్లి పరిసర ప్రాంతాల్లో చూసుకోవచ్చు. ఇట్లా నగరంలో చాలా చోట్ల ఇవాళ సాయంత్రం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో ఇటు ఖమ్మం కావచ్చు, ఇటు వరంగల్ జిల్లాలన్నీ కూడా మొత్తం వరదలతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే వరద ముంపు నుంచి ఇంకా తేలుకోలేదు. జిల్లాలన్నీ కూడా ఇంకా వర్షాలతో ఇంకా వర్షాలు వస్తుండడంతో నగరంలో కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొంత తగ్గుముఖమైనప్పటికీ ఇప్పుడు హైదరాబాద్లో మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా అధిక వర్షం రావడంతో సాయంత్రం నుంచి కూడా నగరంలో చాలా చోట్ల వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో నాంపల్లి పరిసర ప్రాంతాలను కూడా ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇక వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా సంబంధించి పోలీసులు దాన్ని ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా అలర్ట్గా ఉండాలి, అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం, వరంగల్ ప్రాంతాలన్నీ కూడా వర్షంతో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం. ఇట్లా ఇటు వాతావరణ శాఖ, ఇటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయి ఉంది. అధికారులందరూ కూడా అప్రమత్తం చేసింది. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ కూడా ప్రజలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు ఇబ్బందులు పడకుండా ఉండాలనేది కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, వాతావరణ శాఖలు హెచ్చరించిన నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.